తెలంగాణ బీజేపీ నేతలకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. బీజేపీ అధ్యక్షుడు రామచందర్ సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీకి వెళ్లారు. ఎంపీలు ఇప్పటికే పార్లమెంట్ సమావేశాల కోసం హస్తనలోనే ఉన్నారు. తెలంగాణ బీజేపీ నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కాసేపట్లో భేటీ కానున్నారు. నితిన్ నబీన్ ను కలిసిన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పటేల్ నివేదిక ఇచ్చారు. తెలంగాణలో తాజా పరిణామాలు, నేతల మధ్య సమన్వయం, ఇటీవల హైకమాండ్ ఆదేశాల అమలు సహా కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీలో తెలంగాణ బీజేపీ నేతలు ఉన్నారు. బీజేపీ నేతలు ఇప్పుడు కలుస్తున్నారు. సో నితిన్ నబీన్ కలిసే అవకాశం కూడా కనిపిస్తుంది కాసేపట్లో. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, శ్రీనివాస్, బీజేపీ తెలంగాణ ముఖ్య నేతలు, ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, అదేవిధంగా తెలంగాణ బీజేపీ సంబంధించిన మొత్తం ఎంపీలందరితో కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 3:30కి సమావేశం ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతానికి బీజేపీ కార్యాలయానికి ఒక్కొక్కరిగా ఎంపీలు చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది. తెలంగాణలో పార్టీ బలోపేతం, కీలక అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చ జరగబోతుంది. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి పైన కూడా జాతీయ అధ్యక్షుడు సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. సంస్థాగత విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై కూడా ఈ రోజు సమావేశంలో చర్చించబోతున్నారు. అయితే సమావేశానికి సునీల్ బన్సాల్, అభయ్ పటేల్ సైతం కూడా హాజరు కాబోతున్నారు. ఇటీవల బండి సంజయ్, అదేవిధంగా ఈటల రాజేందర్, ఇతర ఎంపీల మధ్య కొంత సమన్వయం లేదని వస్తున్న వార్తల నేపథ్యంలో వరుస సమావేశాన్ని బండి సంజయ్ ఎంపీలతో తన నివాసంలో నిర్వహించారు. ఇటీవల దాదాపు 3 రోజుల పార్లమెంట్ సమావేశం జరుగుతున్న సందర్భంగా కూడా 3 రోజుల నుంచి కూడా పార్టీలకు సంబంధించిన ఎంపీలను ఒక్కొక్కరిగా పిలుస్తూ వారితో లంచ్ మీటింగ్ పెడుతూ కూడా తమంతా కలిసి ఉన్నా, ఐక్యంగా ఉన్నామని చెప్పే ప్రయత్నం అటు బీజేపీ నేతలు చేస్తున్నారు. ఇక తెలంగాణ రాజకీయ పరిస్థితులపైన కూడా ఒక సమీక్ష సమావేశం జరగబోతుంది. పార్టీ నాయకత్వంలో ఐక్యతకు పెద్దపీట వేస్తూ కూడా ఈ రోజు జరగబోయే సమావేశం అత్యంత కీలకమని చెప్పాల్సి ఉంటుంది. బీజేపీ విస్తరణకు ప్రధానంగా కార్యాచరణ పైన దృష్టి సారించబోతున్నారు. అయితే ఈ సమావేశంలో నేతలకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారని కూడా చూడాల్సి ఉంటుంది. పార్టీ సొంతానికి సంబంధించి రానున్న 2.5 ఏళ్ల పాటు ఎన్నికలు ఇంకా సమయం ఉంది. కానీ ఈ లోపే పార్టీని పటిష్టం చేస్తున్నాయి. ఇతర పార్టీల నుంచి నేతల్ని బీజేపీకి తీసుకురావడం కావచ్చు, ప్రధాని మోదీ నేతృత్వంలో జరుగుతున్న డెవలప్మెంట్, అభివృద్ధి కార్యక్రమాలు వీటన్నిటిపైన కూడా ఈ రోజు జరగబోయే సమావేశం అత్యంత కీలకమైన సమావేశం చెప్పాల్సి ఉంటుంది. మొదటిసారిగా అందరి నేతల్ని కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి మొదటిసారి ఒక కీలక సమావేశాన్ని అయితే నిర్వహిస్తున్నారు. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ సతీష్.